హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. అసలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా అనేటువంటి అతిపెద్ద ప్రశ్న సామాన్య జనానికి ఈరోజు ఎదురవుతుంది. ఇంతకీ ఆ ప్రశ్న ప్రజల్లో ఎందుకు కలిగింది, వాళ్ళ మెదళ్లను ఎందుకు ఒకే ప్రశ్న అమాంతం తొలిచేస్తుంది అనేది ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. నేను వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న గమనిక చేద్దామనుకుంటున్నాను. ఇక్కడ ఏ పార్టీని సమర్థించే ఉద్దేశం లేదు, మరొక పార్టీని వ్యతిరేకించే ఆపాదించే ఉద్దేశం అంతకన్నా లేదు. కేవలం వార్తను వార్తగానే అందించాలనే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఎవరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకీ ఆ వైసీపీ నేత సవాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తను తప్పు చేసిన వాడే బెదిరిస్తున్నాడు, ఇంకా చెప్పాలి అంటే దమ్ముంటే పట్టుకొని చూద్దామంటూ సవాల్ చేస్తున్నాడు కూడా. ఆయన చేసిన తప్పు అందరికీ తెలిసినా కూడా తాను తప్పు చేయలేదని బుకాయిస్తున్నాడు. అంతేకాకుండా వారం రోజులుగా పరారీలో ఉన్నట్టు కలరింగిస్తూ ఇప్పుడు పోలీసులకే సవాల్ చేస్తున్నాడంటే పోలీసు వ్యవస్థ పనితీరుపైనే అనుమానాలు వస్తున్నాయి అని కొన్ని మీడియా వర్గాలు ఇప్పుడు చెప్పడం రాజకీయంగా పెను సంచలనంగా మారింది. ఒకవైపు 164 బంపర్ మెజారిటీతో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇలాంటి కష్టాలు రావడం శోచనీయం. అయినప్పటికీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని కారణాల రీత్యా కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు జరగడం సామాన్యం. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ముందు మనం ప్రస్తావించుకుందాం. సరిగ్గా వారం రోజుల క్రితం జూలై 30వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఇంతకీ ఆయన ఎందుకు పర్యటనకు వెళ్లారో కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అరెస్టు చేసిన తర్వాత ఆయన పరామర్శ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనను పెట్టుకున్నారు. అసలు సిదిరి అప్పలరాజు కేసు ఏంటంటే ఆయన పుత్రరత్నం చేసినటువంటి ఒక చిన్న యాక్సిడెంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనేటువంటి అభియోగంతో సిదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పరామర్శించాలి అనేటువంటి నేపథ్యంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళానికి జూలై 30వ తేదీన వెళ్లడం జరిగింది. అయితే విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు సుమారు 100 కిలోమీటర్ల సుదూరు ఉన్నాయి భారీ ర్యాలీతో 7 గంటల ప్రయాణం చేశారు. దీంతో ములాఖాత్ సమయం ముగిసిపోయింది. మరి ఆ 7 గంటల సమయాన్ని ఎలా జగన్మోహన్ రెడ్డి ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగించారని వైసీపీ పార్టీ చెప్తుంది. మరీ ముఖ్యంగా పొలాల్లో పనులు చేసుకునేవాళ్ళు, చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు ప్రతి ఒక్కరూ జగన్ని ఆప్యాయంగా ఆదరించారని, జగన్తోనే మా అడుగులు అని అంటున్నారని వైసీపీ పార్టీ సాక్షి పత్రిక రాసుకొచ్చింది. మరొక వైపు ఇదే వాదనను ఖండిస్తూ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా జగన్ యొక్క 7 గంటల భారీ ర్యాలీని కూడా ఇదొక విజయయాత్రలాగా ఉంది, కానీ పరామర్శ యాత్రలాగా లేదు అని వాళ్ళు విమర్శించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి జైలు వరకు వెళ్లే వరకు ములాఖాత్ సమయం అయితే ముగిసిపోయింది. అసలు అప్పలరాజును పరామర్శించకుండానే జగన్మోహన్ రెడ్డి వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఈ పర్యటనలో వైసీపీ నేతలు కొంతమంది రెచ్చిపోయారు అని వీడియోల రూపంలో మన కళ్ళ ముందు స్పష్టమైన విజువల్స్ కనిపించేలా ఉన్నాయని పోలీస్ శాఖ వారు రిలీజ్ చేయడం జరిగింది. కేవలం ములాఖాత్కు మాత్రమే అనుమతి తీసుకున్నారని, ప్రధాన పర్యటన నేపథ్యంలో ఏదైతే ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సందర్భంగా ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు కానీ, సభలకు కానీ, సమావేశాలకు కానీ వ్యక్తిగత అనుమతులు లేవని పోలీసులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ జగన్ ర్యాలీ చేయడంపై పోలీసులు, వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అక్కడ ఒక రకమైన గందరగోళ వాతావరణం, సంఘర్షణ, హైటెన్షన్ కూడా నెలకొనడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మహిళా ఎస్ఐ ప్రవళిక పైన ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ దాడి చేశారు అని పోలీస్ శాఖ వారు కొన్ని విజువల్స్ను విడుదల చేయడం జరిగింది. ఆమెను ఇష్టం వచ్చినట్లు తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు చింతాడ రవికుమార్ అని కూడా వారిపైన వచ్చినటువంటి అభియోగం.
ఆమెపై దాడి చేయడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చినటువంటి పోలీసు అధికారులను విపరీతంగా నెట్టేస్తూ వారిపై దాష్టికంగా కూడా చేశారని, ఏం చేస్తావురా అంటూ దూషణలకు కూడా దిగారని, నిజం చెప్పాలంటే పోలీసు వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశారని చింతాడ రవికుమార్ పైన అభియోగాలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా వీడియోల రూపంలో స్పష్టమైన ఆధారాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని మీడియాలో కూడా పోలీసులు ఈ విజువల్స్ను ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. తద్వారా అసలు జరిగినటువంటి దాష్టికాలను కూడా ప్రజలకు తెలియజెప్పారు. దీంతో చింతాడ రవి పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దాడి చేయడమే కాకుండా ఏమాత్రం భయం లేకుండా, భక్తి లేకుండా జగన్తో పాటు మీడియా ముందుకు వచ్చిన చింతాడ ఆ తర్వాత నుంచి పారిపోవడం జరిగింది. అజ్ఞానంలో ఉన్న చింతాడ రవి కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తున్నారు. అసలు కొసమెరిపు ఏంటంటే, అప్పుడే చింతాడ రవిపై కొన్ని యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అనుకూల మీడియా రాసుకొచ్చింది. అదేవిధంగా జగన్ మీడియా సాక్షి కూడా కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది. మరొక వైపు చింతాడ రవికుమార్ నిజమైనటువంటి కార్యకర్త అని, అదేవిధంగా ఇలాంటి అనవసరమైనటువంటి కేసుల్లో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా సాక్షి మీడియా రాసుకొచ్చింది. అయితే చింతాడ రవి మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, కింద పడిపోతున్నటువంటి మహిళా ఎస్ఐ ప్రవళికను కాపాడే ప్రయత్నంలో మాత్రమే ఆమెను పట్టుకున్నట్లు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అయినా సరే పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇక వారం తర్వాత చింతాడ రవి మరో డిమాండ్ కూడా చేశారు. తన అనుచరులపైన, వైసీపీ కార్యకర్తలపైన కేసులు ఉపసంహరిస్తేనే తాను స్వయంగా వచ్చి లొంగిపోతాను అని పోలీసులకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆఫర్ పట్ల, పోలీసుల పనితీరు పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొక వైపు చింతాడ రవికుమార్ తాను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నానని, అయినా సరే పోలీసులు తనను పట్టుకోలేరంటూ సవాల్ కూడా చేశారు. దీంతో చింతాడ ఇచ్చిన ఆఫర్ పట్ల ప్రజలు, అదేవిధంగా పోలీసులు కూడా ఒకంత ఆగ్రహావేశాలు కనబరుస్తున్నారు. మరొక వైపు పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అధికార పార్టీ అనుకూల పత్రికలు రాస్తున్నాయి. కానీ సాక్షి మీడియా మాత్రం ఇప్పటికీ చింతాడ రవికుమార్ ఏ తప్పు చేయలేదని, కేవలం కింద పడిపోతున్నటువంటి మహిళా ఎస్ఐ ప్రవళికను కాపాడే ప్రయత్నంలో మాత్రమే ఆమెను పట్టుకున్నట్టు చెప్పడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఆయన ఇప్పటికీ అదే జిల్లాలో ఉన్నానని చెబుతున్నప్పటికీ చింతాడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నప్పటికీ ఇప్పటికీ చింతాడ ఎక్కడున్నాడో అటువంటి ఒక సందిగ్ధమైన ప్రశ్నను పోలీసులు ఛేదించలేకపోవటాన్ని కొందరు తప్పుపట్టగా, మరొక వైపు చింతాడ రవికుమార్ ఇప్పటికీ సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తున్నా కూడా పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదు, వారికి బాధ్యత లేదా, పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా, కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఉంది కదా, ఇది ప్రభుత్వంపై మచ్చ తెచ్చేలా ఉంది అని అనుకూల మీడియాకు సంబంధించినటువంటి వర్గాలు, అదేవిధంగా అధికార పార్టీ నేతలు కూడా మీడియా ముఖంగా బహిరంగంగానే వ్యక్తపరచడం జరుగుతుంది. ఒక ఎస్ఐ పైన దాడి జరిగితేనే వారం రోజుల వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే ఒక సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి అని నిలదీస్తున్నారు, నిగ్గదీస్తున్నారు, అడుగుతున్నారు. మరి చింతార ఆఫర్ ఇచ్చినట్టుగా ఇప్పటికీ అదే జిల్లాలో ఉన్నప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోవడం బాధ్యత లోపమవుతుందా, లేకపోతే రాహిత్యమవుతుందా, వ్యవస్థల లోపమవుతుందా? పోలీసులు ఇప్పటికీ వారి కృషి వారు చేస్తున్నప్పటికీ కొన్ని సంస్థాగతంగా వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా కొన్నిసార్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కూడా పోలీసుల శాఖ ఎదుర్కోవాల్సినటువంటి అవసరమైతే, అగత్యమైతే ఉంది. మరికొన్నిసార్లు అనవసరమైనటువంటి నిందనలు కూడా వాళ్ళపై వేసుకునేటువంటి ఛాన్స్ కావుంది. కాబట్టి మనందరం కూడా పోలీసులకి అదేవిధంగా మౌలికంగా వారి వెంట నిలబడే ప్రయత్నం చేద్దాం, వారికి కొంత సానుభూతిని వ్యక్తపరుద్దాం. అదేవిధంగా చింతాడ రవికుమార్ ఇక ఇటువంటి దోబూచులాటలు లేకుండా దయచేసి పోలీసులకు లొంగిపోతే ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా ఫెడరల్ సిస్టమ్ని గౌరవించినట్లు అవుతుంది. మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా ఆయన పార్టీకి కూడా కొంత మేలు చేసినట్టు ఉంటుంది. సో ఇది చింతాడ రవికుమార్కు సంబంధించినటువంటి క్లియర్ కట్ ఎనాలిసిస్. మీరు కూడా ఈ వైసీపీ నేత తీరుపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే చింతాడ రవికుమార్ ప్రవళికమ్మను ఆ విధంగా ఆమె పట్ల వ్యవహరించడం కరెక్టే అని భావిస్తారా? అదే రకంగా ఎవరు
తప్పు చేశారు, ఎవరు చెప్తున్నది నిజమో, ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు వస్తాయని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి బూతులను వివరించండి, విస్మరించండి, మంచి కామెంట్లకు అవకాశం కలిగించండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య, సైనింగ్ ఆఫ్.